నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 70కి పైగా కీలక అంశాలపై చర్చ జరిగింది। రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు। అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ హాల్ గా అభివృద్ధి చేయాలి। ప్రత్యేక భూములు కేటాయింపులకు ఆమోదం లభించింది। అదనంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి సమీక్షించి ప్రజా సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధి, ఐటీ విస్తరణ, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది। ఈ కేబినెట్ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది। హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన వ్యక్తి కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు। బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ మాఫియా వికసించిందని ఆరోపించారు। టెక్ సిటీ పేరుతో యువత భవిష్యత్తును నాశనం చేశారు। డ్రగ్స్ చెలామణికి రాజకీయ అండ ఎవరిది? కేటీఆర్ పాలనలోనే నగరం నేరాల కేంద్రంగా మారింది అని రేవంత్ మండిపడ్డారు। ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు। ప్రతి డ్రగ్స్ సరఫరాదారుడు, రాజకీయ అండదారుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు అని హెచ్చరించిన రేవంత్ యువతను మత్తు మాయాజాలం నుండి కాపాడే బాధ్యత తమదేనని తెలిపారు। ఫామ్ హౌస్ లో దొరికిన వాడు డ్రగ్స్ తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్। పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుట్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి। ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్। నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా। నీ బావమరిది ఫామ్ హౌస్ లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా? 111 జీవోలు వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌస్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం। గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి। మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్। తెలంగాణ ఉద్యమంలో అంజశ్రీ గారి పాత్ర ఎన్నటికీ మరువలేనిదని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు। అలైబైలై కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన పాడిన జయ జయ హే తెలంగాణ పాట గవర్నర్ ని కూడా కదిలించింది। ఆ గలం తెలంగాణ ప్రజల మనసులో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది అని గుర్తు చేశారు। అంజశ్రీ తన కవిత్వం ద్వారా ఉద్యమానికి శక్తి ఇచ్చారని, ఆయన పాటలు తెలంగాణ ఆత్మకు ప్రతిబింబించాయని అన్నారు। ప్రజల కోసం, రాష్ట్ర స్వాభిమానానికి అంకితమైన జీవితం గడిపిన మహానుభావుడని స్మరించారు। అంజశ్రీ లాంటి కవులు సమాజానికి వెలుగులు నింపుతారు। ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నా అని దత్తాత్రేయ భావోద్వేగంగా పేర్కొన్నారు। తెలంగాణ పాట పాడితే ఆనాటి గవర్నర్ నారాయణ దత్త తివారీ గారు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది। నాకు స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి ఒక నా దేశ జీవితం గుర్తుకొస్తుంది। కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇంత గొప్పగా, తెలంగాణ సంస్కృతి ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది నాకు అవగాహన లేదు అని ఒక ఈ పాట ద్వారానే
నాకు తెలంగాణ ఏమిటనేది అర్థమైందని ఆనాటి గవర్నర్ నారాయణ తివారీ గారు అదే కార్యక్రమంలో చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆయన ప్రజా సమస్యల గురించి తనదంటూ ఏ మాత్రం కూడా నిస్వార్థమైనటువంటి సేవ అందించాడు. తన కోసం ఆస్తులు లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి మనిషి ఇంద్రశ్రీ గారు. ఇంద్రశ్రీ గారు ఆయన చాలా ఆవేదన ఆందోళనతో రాసినటువంటి పాట. ఇంద్రశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర వహించి లక్షలాది మందిని ప్రేరేపించినటువంటి నాయకుడు ఇంద్రశ్రీ గారు. అలాగే ఇంద్రశ్రీ గారు నేను అలయబడే కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి జయ జయ తెలంగాణ పాట పాడితే ఆనాటి గవర్నర్ నారాయణ తివారీ గారు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. నాకు స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి ఒక నా దేశ జీవితం గుర్తుకొస్తుంది. కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇంత గొప్పదా, తెలంగాణ సంస్కృతి ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది నాకు అవగాహన లేదు అని ఒక ఈ పాట ద్వారానే నాకు తెలంగాణ ఏమిటనేది అర్థమైందని ఆనాటి గవర్నర్. తెలంగాణ ప్రజాకవి అందశ్రీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాహిత్య అభివృద్ధిలో అందశ్రీ పాత్ర అపారమని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ భాష గౌరవం కోసం కలం పట్టిన కవి అందశ్రీ రచనలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని అద్దంకి అన్నారు. అందశ్రీ పాటలతో తెలంగాణ ప్రజల హక్కులు, ఆశలు ప్రతిబింబించాయని, ఆయన కలం ప్రజల హృదయాలను తాకిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన సాహిత్య వారసత్వాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. మాయమైన మనిషి అందశ్రీ గారు, ఆత్మీయుడు, ధిక్కార స్వరం, ప్రశ్నకు నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్య రూపం అందశ్రీ గారు. కేవలం కవిగానే కాకుండా రాజకీయ జ్ఞానిగా, సమాజహితం కోరే ఒక భావుకుడిగా, కవిత్వంలో భౌతికత్వం, రాజకీయాల్లో ఒక నిశితత్వం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వం మారే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు కొనసాగిన తీరు, తనకు సహకరించిన తీరు వ్యక్తిగతంగా తెలుసు. తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసే సమయంలో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మానసికంగా తన యొక్క ఆలోచనలు దగ్గరగా షేర్ చేసుకున్న వ్యక్తిగా, అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సమాజానికే కాదు, విశ్వ మానవాళికి అవసరమైన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు తెలిసింది. నాకు ఒక అవకాశం ఏంటంటే, కీరవాణి గారితో కలిసి జయ జయ హే తెలంగాణ ఆ పాట స్వరకల్పన సమయంలో నేను ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం, గతంలో గద్దర్ గారి పాట సమయంలో కీరవాణి గారితో నాకున్న సంబంధంతో దయాకర్తో ఆ పాట నేను చేయిస్తా అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల కూడా ముఖ్యమంత్రి గారు, నేను, అయోధ్య రెడ్డి గారు కలిసి ఆ పాట సమయంలో మేము వారికి సహకరించడం జరిగింది. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మమ్మల్ని ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నం. ఏది ఏమైనా తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికే కాదు, ఒక మంచి మానవత్వపు విలువలున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలా ఆయన ఆలోచనలు సమాజానికి స్ఫూర్తి. మరింత కాలం తన యొక్క జీవితం కనుక కొనసాగి ఉంటే ఇంకెన్నో అద్భుతాలు సృష్టించేవాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఒక కవి తన యొక్క పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన శక్తుల్లో తను బలమైన శక్తిగా ఉండి ధూమ్ధామ్ను నిర్వహించిన ఒక మహా ఉద్యమ నాయకుడిగా కూడా అందశ్రీ గారిని మేము చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో నూతన మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఈ సందర్భంగా హాజరయ్యారు. రాజకీయాలు, క్రీడలు రెండింటిని సమానంగా నడిపిన అజారుద్దీన్ ఇప్పుడు ప్రజాసేవలో కీలక పాత్ర పోషించబోతున్నారని నేతలు తెలిపారు. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి, క్రీడా ప్రోత్సాహం, సామాజిక సంక్షేమ రంగాల్లో దృష్టి సారిస్తారని స్పష్టం చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, ప్రజల అంచనాలకు తగ్గట్లుగా కృషి చేస్తాను అని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. अंजय श्री साहब जो
बहुत बड़े तेलंगाना मूवमेंट के राइटर और सिंगर भी थे। आज उनका इंतकाल हुआ। उनको मैं उनकी पूरी फैमिली को श्रद्धांजलि पेश करता हूँ। और ये बहुत आज सैड डे है और हम आज मैं यहाँ पे आज आया हूँ, आज चार्ज लिया हूँ। मुझे बहुत खुशी का मौका है और मैं कभी सोचा भी नहीं था कि जब मैं क्रिकेट खेलता, मैं समझा क्रिकेट के बाद में ज़्यादा दूसरा कोचिंग होती मैं कहीं चले जाऊँ, बट लेकिन लाइफ ने एक दूसरा मोड़ लिया और मैं पॉलिटिक्स में आया। बट आज अल्लाह के फजल से मैं मिनिस्टर बन गया हूँ। मेरे नाना की, मेरे नानी की और मेरे माँ बाप की दुआएं और जितने भी लोग मेरे फैमिली है, जितने भी लोग दुआ करते हैं, मेरा बेटा अब्बास और मेरी अनम और मेरी छोटी उधर आता జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించామని చెప్పారు. ఈసారి మొదటిసారిగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలు గమనించినా 1950 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఓటర్లకు సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ 11వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్స్, 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఈసీఐ ప్రకారము చేయమని చెప్పారో అవన్నీ ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది. తర్వాత సపరేట్గా గుర్కా ప్లాట్ ఉమెన్ కోసం కూడా సపరేట్ ఎన్క్లోజర్ ద్వారా పోలింగ్ స్టేషన్ బయట పెట్టించడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ మినిమం అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, వివిధ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా 5 ఎన్నుకోబడ్డాయి. ఆ 5 మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇంకా మోడల్గా ఉండేట్టుగా ఇంకా అధిక ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ ఫోర్స్ అడిక్వేట్గా బందోబస్తు కోసం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్, తర్వాత పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సనల్ కూడా పిలిపించుకోవడం జరిగింది. వీళ్ళు దగ్గర 8 క్రిటికల్ పోలింగ్ 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 24/7 కంట్రోల్ రూమ్ కూడా ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వాళ్ళు తెలియపరచవచ్చు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ 100% ఆల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియను మొత్తం అందులో సర్వేలెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్స్ వాడి కూడా పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ దగ్గర
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన త్వరలో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. వైద్యులు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ధృవీకరించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి త్వరగా ప్రజల్లోకి రావాలని అనుచరులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. నాకు చిన్న ఉన్నప్పుడు ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను అప్పుడు అందరు పిల్లలతో ఆడేది పాత బస్తీలో పెరిగిన బేగం బజార్ దగ్గర ఫీల్ కానాల. నేను బస్తీలో పిల్లలు అందరితో ఆడుకునేటోని. అయితే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది రుమటాయిడ్ ఫీవర్ అంటారు. రుమటాయిడ్ ఫీవర్ ప్రభావం, అదొక ఇన్ఫెక్షన్. ప్రభావము ముఖ్యంగా మోకాళ్ళు, గుండె మీద పడుతుంది. చిన్న ఉన్నప్పుడు మోకాళ్ళు నొప్పులు బాగుండే, మందులు తీసుకున్నా మంచిగానే. తర్వాత అన్ని ఆటలు ఆడేది, మంచిగా తిరిగేది. దాని తర్వాత గుండె మీద కూడా ప్రభావం పడు జరిగింది. అయితే ఇది 30 ఏళ్ల సార్ నేను గుండె చెకప్ చేసుకుంటా వస్తున్నా. డాక్టర్లు అన్నారు పెద్ద ప్రభావం ఏం లేదు, దీనికి సర్జరీ ఏమీ అవసరం లేదు అని అన్నారు. కొంచెం భద్రంగా ఉండాలన్నారు. అయినా కూడా నేను మంచిగా తిరిగేది, మంచిగా ఉన్నా, ఈత కొట్టేది, అన్ని గుట్టలు ఎక్కేద్దాని. కానీ పోతే వాళ్ళు అన్నారు ఈసారి కొంచెం ఎక్కువైంది లీకింగ్, ఆపరేషన్ చేసుకుంటేనే మంచిగా 3 నెలల లోపటే చేసుకోవచ్చు, అర్జెంట్ ఏం కాదు కానీ 3 నెలలు. అయితే నేను ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆగిన. ఇది లాస్ట్ డే అయిపోయింది కదా. అయితే రేపు నేను సర్జరీ చేపించుకుంటున్నా. తర్వాత కూడా చేపించుకోవాలి కానీ రేపు సర్జరీ చేస్తే ఇప్పుడు పార్లమెంట్ December 1 మొదలైతుంది. అప్పటి వరకు నేను మంచిగా అయితే పార్లమెంట్ కు పోవచ్చు. అందుకే రేపటి డేట్ చేసుకుందాం అనుకుంటున్నా. హాస్పిటల్ ఉంటా, ఓ వారం 2 వారాలు ఇంట్లో రికవర్ అవుతా. ఇది ఎవరికి ఫికర్ అవసరం లేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా నా మంచి కొరకే కోరుతున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నా ఆఫీస్ అయితే ఫుల్ పని చేస్తుంటది. ఓ వారం తర్వాత మిమ్మల్ని కూడా కలవచ్చు నేను, కానీ బయట నేను ఎక్కువ తిరగలేను. అందరు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అందరు కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అందరు కూడా భారీ సంఖ్యలో పోయి ఓటేయాలని నా కోరిక. ఇంకా కాన్స్టిట్యున్సీ ప్రజలేమో ఏమి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్, ఐటీ రంగాల మాదిరిగానే క్వాంటమ్ వ్యాలీ కూడా విప్లవాత్మక మార్పులు తెస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించి యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి కేపీ సారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను క్వాంటమ్ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ దిశగా ముందడుగని ఆయన పేర్కొన్నారు. మాత్రమే చేస్తాను. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త క్వాంటమ్, ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా
రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురా. విశాఖపట్నంలో జరగనున్న సిఐ సమ్మిట్ లో 400కు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదరనున్నాయని ఎంపీ భరత్ తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టి కానున్నాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికే విమర్శలు చేస్తుందని భరత్ మండిపడ్డారు. పెట్టుబడులు వస్తేనే ప్రజలకు అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. విశాఖను పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం వల్లే ఈ సదస్సు జరుగుతోందన్నారు. మార్పు దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచం స్పందిస్తోంది అని ఎంపీ భరత్ గర్వంగా పేర్కొన్నారు. ఫోకస్ ఏంటి అంటే MOUలు వన్ స్టెప్, బట్ దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ని క్యాబినెట్ క్లియర్ చేయడము, ల్యాండ్ అలొకేట్ చేయడము, సబ్సిడీస్ ఫైనలైజ్ చేయడము. ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యి 5 year టర్మ్ అంటే 1.5 year అయిపోయింది. 3.5 ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషనల్ అవ్వాలనేది మా గోల్. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడము, రాష్ట్రం బాగుపడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే, నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను, చాలా మంది ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అంటారు. కానీ మీరు వాళ్ళ పాలసీస్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంత కాలం మీద నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది. లాస్ట్ టైం కూడా ఒక సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం. వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎరగొట్టడము, ప్రజావేదిక ఎలా ఎరగొట్టారు, అన్ని ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా PhD చేశారు. సో మీ ద్వారా నేను కోరేది ఏంటి అంటే, ప్రజలు దీనికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో. రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి, అంటే ఇంచుమించు 40-50 దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి, మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం. వాటర్ షెడ్ల అభివృద్ధిలో స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖల సమన్వయం ఉంటేనే స్థిరమైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఐటీసీ హోటల్లో జరిగిన వాటర్ షెడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూగర్భ జలాల స్థాయిలు క్షీణిస్తున్న ఈ సమయంలో వాటర్ షెడ్ల పునరుద్ధరణ అత్యవసరమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే వ్యవసాయ ఉత్పత్తి పెంపుతో పాటు పర్యావరణ సమతుల్యం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జలవనరుల పరీక్షల్లో ప్రజల పాత్ర కూడా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. 3.0. I think this is where, if what I believe, the reason people are not participating because they cannot see, it's far from them. But if we can come up with a strategy, prioritized strategy, identify all the villages that have more than 10,000 people. Together, there are probably around 20 to 25,000 villages. If you can create these water bodies where the villagers can use day to day, that is what tomorrow there going to be a walking track, there will be a children's play area, there will be an open gym for people, and there are automated solar lights, there is an open auditorium. I mean, all of these we were able to do under 1 to 1.2 crores. People living in these areas who do not have land, their livelihood improves. Our overall environment is positively impacted. In general, there is more crop per drop. Now some people are calling it more dollars per drop. Watershed development, we talk about how to create, how to generate, how to ensure that crop yields improve, farmers' livelihoods improve, all based upon the lands. 3.0. I think this is where, if what I believe, the reason people are not participating because they cannot see, it's far from them. But if we can come up with a strategy, prioritized strategy, identify all the villages that have more than 10,000 people. Together, there are probably around 20 to 25,000 villages. If you can create these water bodies where the villagers can use day to day, that is what tomorrow it's going.
టీడీపీ నేత పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ బోలేబాబా ఆర్గానిక్ డైరీ అక్రమాలపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని విమర్శించారు. మే నెలలోనే ఆ డైరీ యజమాని హైదరాబాద్ లో వివిఎస్ సుబ్బారెడ్డిని కలిశాడని అందరికీ తెలిసిందే. నాణ్యత లేకపోవడం, కల్తీ జరుగుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తిన ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు అని పట్టాభిరామ్ అన్నారు. ఫిర్యాదులు వస్తూనే ఉండగా వాళ్లను ఇళ్లకు పిలిచి రహస్యంగా సెటిల్ చేసుకోవడం ఎంత దారుణమో ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హానికరమైన రసాయనాలు వాడుతున్న కూడా కనీసం హెచ్చరిక ఇవ్వకపోవడం పాపం కదా అని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా? ఏది దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? ఫిర్యాదులే రాలేదు. అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవటం కోసం ఆ బోలేబాబా డైరీ యజమాని అయినటువంటి పమిల్ జైన్ హైదరాబాదులో మే నెలలోనే వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవం కాదా? వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ద్వారా రాయబేరాలు సాగించిన మాట వాస్తవం కాదా? వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటారా? జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా. బోలేబాబా డైరీని నడుపుతున్నటువంటి విపిన్ జైన్, పమిల్ జైన్, వైష్ణవి డైరీలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా? అంటే పేర్లు మార్చుకుని ఇష్టానుసారం కల్తీ నెయ్యిని తెలిసి పాపం చేశారు, మహాపాపం చేశారు. ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉపయోగించి తయారవుతున్నటువంటి కల్తీ నెయ్యిని మీరు తెలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అనడానికి ఇవాళ ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలండి? ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను. వాట్ మోర్ ఎవిడెన్స్? తెలంగాణ ప్రజాకవి అందశ్రీ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ లాలాపేటలోని జీహెచ్ఎంసీ మైదానానికి తరలించారు. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు, సాహిత్యవేత్తలు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆత్మగా నిలిచిన అందశ్రీ పాటలు, కవితలు, ప్రసంగాలు ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబెట్టాయని ప్రముఖులు పేర్కొన్నారు. మా తెలంగాణ తల్లికి గీతం రాసిన మహానుభావుడు అందశ్రీ అని పలువురు నేతలు కన్నీటి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్లు మనకు చూపెట్టిన వారు మరణించినది, మరి మరణము తీరని లోటు తెలంగాణ సమాజానికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మహాకవి అందశ్రీ గారు అనుకోకుండా మన మధ్యలో లేకపోవడం యావత్తు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. సిద్దిపేట జిల్లాలో రేపర్తి గ్రామంలో 1961లో జన్మించినటువంటి ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. మరి అందశ్రీ తప్ప ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఉండే విధంగా ఆ జాతీయ గీతాన్ని వారు ఒక్కరే పాడగడతారని, మరి వారి ద్వారా
ఆ గొప్ప గీతాన్ని మరి వారి ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసినారు. వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సంతాపాన్ని సానుభూతి తెలియజేసుకుంటూ ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ కొద్ది సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి తీరని లోటు. సామాజిక తత్వవేత్తగా కవిగా తెలంగాణ కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టినాం. వారు మరణించినది మరి మరణము తీరని లోటు తెలంగాణ సమాజానికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మహాకవి అందశ్రీ గారు దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నేరాలను గుర్తించడం, దోపిడీకి గురైన నగదును తిరిగి రికవరీ చేయడంలో తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక బృందాల సత్వర స్పందన వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు, క్రెడిట్ కార్డు స్కామ్లను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజలు సైబర్ అవగాహన పెంపొందించుకోవాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలపై తక్షణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక వసతులు సిద్ధంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంస్థ లాస్ట్ 1.5-2 years లో చాలా బలోపేతం చేసినాం. ఆఫీసర్లను పెంచినాం, ఆఫీసర్లకి ఫెసిలిటీస్ ఇచ్చినాం, కార్లు, వెహికల్స్ వాళ్ళకు, అట్లాగే వాళ్ళ నైపుణ్యాలను పెంచేందుకని చెప్పి డిఫరెంట్ ప్లేస్లకి పంపించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్లా దాంతో నైపుణ్యం పెంచుకోవడం వల్ల భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన క్రైమ్స్ డిటెక్ట్ చేయడంలో గానీ, అందులో పోయినటువంటి డబ్బులను మళ్ళా రికవరీ చేయడంలో గానీ. ఇది చాలా మామూలు విషయం కాదు. సో అట్లాగే అట్లాంటి దానికి సంబంధించినటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మనం ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి. దానికి ట్రైనింగ్ కావాలి. ముఖ్యంగా మన నైపుణ్యాలని, మన స్కిల్స్ ని పెంచుకోవాలి. అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం. Keeping that in view, make our staff professionally adroit to meet the requirements of present day crime. We have established this CTC and we are thankful to Divi's Laboratories for coming forward in their CSR initiative to come up with this city training center. Rajkonda Commissionerate established in 2016, 10 years or so. It is growing. The first time we have now come up with the facility of CTC. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.